హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ, గుంత పొంగనాలు, ఊతప్పాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇవి తయారు చేయడానికి మనకి 3 రకాల పిండిలేమీ అవసరం లేదు. ఒక రకం పిండి ఉంటే సరిపోతుంది. దాంతోనే మనం ఇలా 3 రకాల టిఫిన్స్ తయారు చేసుకోవచ్చు. పిల్లలకి రోజు ఇడ్లీ తిని బోర్ కొడుతుందన్నప్పుడు ఇలా గుంత పొంగనాలు, ఊతప్పం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. దానికోసం పిండి ఎలా తయారు చేసుకోవాలి, అలాగే వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూయించబోతున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా పిండిని తయారు చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు మినపప్పు వేసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే పొట్టు తీసేసిన పప్పు అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకొని, ఇడ్లీ రవ్వలో కొంచెం ఉప్పు వేసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇలా పప్పుని, రవ్వని 6-8 గంటలు నానబెట్టుకోవాలి. మనం మిక్సీలో రుబ్బుకుంటున్నాం కాబట్టి పప్పుని ఎక్కువ సేపు నానబెట్టుకుంటే ఇడ్లీలు కానీ, ఊతప్పం కానీ చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఒక 7, 8 గంటల తర్వాత పప్పు చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు పప్పుని శుభ్రంగా పొట్టంతా పోయేలాగా ఇలా కడిగి, ఆ తర్వాత నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ రవ్వను కూడా ఒక 4, 5 సార్లు శుభ్రంగా కడిగి, ఆ తర్వాత నీళ్లు పోసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని, మనం కడిగి పెట్టుకున్న పప్పుని మిక్సీ జార్‌లో వేసుకొని, ఇందులో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ వేసి గ్రైండ్ చేసుకున్న పప్పు చక్కగా గ్రైండర్‌లో రుబ్బిన పప్పులాగా ఉంటుంది. ఒకసారి ఈ టిప్ పాటించి చూడండి. మీకు అవసరం అనిపిస్తే కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకొని పప్పుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ చిక్కగా ఉండకూడదు. అలానే మరీ పలచగా లేకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి రుబ్బేటప్పుడు ఐస్ క్యూబ్స్‌కి బదులుగా చల్లటి నీళ్ళు వేసి కూడా రుబ్బుకోవచ్చు. అలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న ఇడ్లీ రవ్వని నీళ్ళన్నీ పిండేసి, ఈ పిండిలో వేసుకొని, ఈ పిండిని ఒక 2, 3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఒకసారి ఇలా రుబ్బి చూడండి. మనకి గ్రైండర్‌లో రుబ్బిన పిండి ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. ఇలా ఒక 2, 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పిండనేది బాగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసి మార్నింగ్ వరకు వదిలేయాలి. మార్నింగ్‌కి మనకి పిండనేది ఈ విధంగా పొంగుంటుంది. పిండి ఇలా ఉంది అంటే చక్కగా ఫర్మెంటేషన్ అయినట్టు. ఇప్పుడు ఈ పిండితోటి మనం చక్కగా ఇడ్లీ వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, గుంత పొంగనాలేసుకోవచ్చు, అలాగే పునుగులు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పిండిని రెడీ చేసి పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాస్తే అప్పుడు మీకు నచ్చిన టిఫిన్‌ని తయారు చేసుకోవచ్చు. ముందుగా అయితే ఇడ్లీ తయారు చేసుకుందాం. ఈ పిండిలోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని, ఒకసారి బాగా కలుపుకొని, ఆ తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని, అందులోకి ఒక గ్లాసు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకొని, ఈ నీళ్లు మరిగే లోపల ఇడ్లీ ప్లేట్లు తీసుకొని వాటికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇడ్లీలనేవి ప్లేట్లకి అంటుకుపోకుండా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ప్లేట్లలో ఇడ్లీ పిండి నింపుకున్న తర్వాత నీళ్లు ఇలా మరుగుతున్నాయి కదా! ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ ప్లేట్లు పెట్టుకొని మూత పెట్టి ఒక 10-12 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 12 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా టచ్ చేసి చూస్తే మనకి ఇడ్లీ పిండి చేతికి అంటలేదు అంటే ఇడ్లీలు రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు ఈ ఇడ్లీలని ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా! ఇడ్లీలు ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో! మనకి గ్రైండర్‌లో రుబ్బిన పిండితో వేస్తే ఎంత సాఫ్ట్‌గా వస్తాయో, అదే విధంగా ఇడ్లీలు చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. ఇప్పుడు ఇదే పిండితోటి ఊతప్పం ఎలా ఏసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి పిండి తీసుకొని, అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని, ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని, ఒక పాన్ పెట్టుకొని, అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత, ఒక గరిటె పిండి తీసుకొని, చిన్నగా దోసలాగా వేసుకోవాలి. ఇది కొంచెం మందంగానే వేసుకోవాలి. ఊతప్పం మందంగా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ఒకటి, తురిమిన క్యారెట్ కొంచెం, అలాగే కట్ చేసిన అల్లం ముక్కలు కొంచెం, కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే వీటితో పాటుగా కట్ చేసిన టమోటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే టమోటా ముక్కలు వేయలేదు. మీరు కావాలనుకుంటే వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత దీనిపైన ఒక స్పూన్ ఆయిల్ అప్లై చేసి, ఆ తర్వాత మూత పెట్టి సిమ్‌లోనే ఒక 2, 3 నిమిషాల పాటు కాల్చుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరో వైపుకు తిప్పి ఒక నిమిషం పాటు సిమ్‌లోనే కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా! ఎంతో రుచిగా ఉండే ఊతప్పం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు గుంత పొంగనాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము.
మనం రెడీ చేసుకున్న పిండిని ఒక బౌల్‌లోకి తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కొంచెం, కట్ చేసిన పచ్చిమిరపకాయ ఒకటి, 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు తురిమిన క్యారెట్టు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మీరు పిండి గట్టిగా ఉంది అనిపిస్తే కనుక ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసి కలుపుకోండి. నీళ్లు ఎక్కువ వేయకూడదు. నీళ్లు ఎక్కువ వేసి పలచన చేశారంటే మనకి గుంత పొంగనాలు సరిగా రావు. నీళ్లు కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గుంత పొంగనాలు వేసుకోవడానికి ఒక ప్యాన్ ఉంటుంది. అది పెట్టుకొని ఇప్పుడు అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత స్పూన్ తోటి పిండి తీసుకొని ఇలా పునుగుల్లాగా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్‌లోనే ఒక 2, 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఒక 2, 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా వేగాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇవి ఇలా వేగాయంటే చక్కగా ప్యాన్ నుంచి మనకి ఇలా ఈజీగా సెపరేట్ అవుతాయి. ఇప్పుడు వీటిని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని ఇదే విధంగా టర్న్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా గోల్డెన్ కలర్‌లోనే కాలాలి. అప్పుడే మనకి ఇవి టేస్ట్ బావుంటాయి. ఇదే విధంగా అన్నీ వేరొక సైడ్‌కి టర్న్ చేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి ఇవన్నీ వేగాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఇలా వేగితే మనం ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. చూసారు కదా! చాలా ఈజీగా 3 రకాల టిఫిన్స్‌ని ఎలా తయారు చేసుకోవాలో మీరు ఇదే విధంగా పిండిని తయారు చేసి పెట్టుకొని, మీరు కూడా ఇంట్లో మీకు నచ్చిన టిఫిన్ చేసుకొని టేస్ట్ చేయండి. మనం చేసుకున్న ఈ ఇడ్లీ, ఊతప్పం, గుంత పొంగనాల్ని పల్లీ చట్నీ, అల్లపు చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ చట్నీల లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.